శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఎదురైన దురదృష్ట సంఘటనలకు బాధపడుతూ నిరాశ నిస్పృహలతో కాలం వెళ్లబుచ్చేవారు కొందరైతే, ఆ నిరాశ నుంచే నిబ్బరాన్ని పెంచుకొని స్వయం కృషితో ఆణిముత్యాలుగా వెలుగొందుతారు మరికొందరు. తమకు ఎదురైన చేదు అనుభవం మరొకరి తలుపు తట్టకూడదనే సహృదయంతో, సంకల్పంతో శ్రమిస్తారు. సమాజానికి గొప్ప మేలు చేసి చూపుతారు. ఈ కోవకే చెందుతారు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. ఆయన తన కృషి ఫలితంగా ప్రపంచ వైద్య రంగ చరిత్రలో అనితర సాధ్యమైన అత్యంత అరుదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నో అపూర్వ ఔషధాలను వెలికితీశారు. మానవాళి మనుగడకు ఔషధుల రూపంలో ఆయన అందించిన సేవలు అనితర సాధ్యాలు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఖర్చుల కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువు పూర్తి చేశారు. 1913లో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నప్పుడు ఆయనలో ఆధ్యాత్మిక చింతన అలవడింది. రోజు మద్రాసులోని రామకృష్ణ మఠానికి వెళ్ళేవారు. ఒకసారి రామకృష్ణ మఠానికి వెళ్ళి అక్కడ స్వామీజీతో, "స్వామీజీ, నేను మఠంలో చేరాలనుకుంటున్నాను" అని తన కోరికను వ్యక్తపరిచారు. అందుకు ఆ స్వామీజీ, "నీవు సమాజంలో ఉంటూ మానవాళికి ఎంతో సేవ చేయాల్సి ఉంది" అని ఆయన భవిష్యత్తును వెల్లడించారు. ఆనాటి నుండి సాటి మనిషికి సేవ చేయటమే నిజమైన దైవారాధన అని సుబ్బారావు భావించారు. సుబ్బారావు చిన్నతనంలో ఆయన సోదరుడు ఫ్లూ జ్వరం బారిన పడి తనూ చాలించాడు. అప్పట్లో ఫ్లూ జ్వరానికి మందులేదు. ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే తన సోదరుని మరణం సుబ్బారావును కలిచివేసింది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి, నాలాంటి బాధ మరొకరికి రాకూడదు అనే దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకున్నారు. పట్టుదలతో ఎంబీబీఎస్, ఎంఎస్లు పూర్తి చేసి పరిశోధనలు కొనసాగించారు. వ్యాధినిరోధక శక్తిగా పనిచేసే ఫోలిక్ ఆమ్లాన్ని కృత్రిమంగా తయారు చేయగలిగారు. వైద్య చరిత్రలోనే అదొక అద్భుత ఆవిష్కరణ. అదేవిధంగా ఫ్లూ జ్వరం నుంచి జనావళిని రక్షించాలనుకున్న తన చిరకాల స్వప్నాన్ని కూడా సాకారం చేసుకున్నారు. ఆరోమైసిన్ అనే మందును, మరెన్నో ప్రాణాంతక వ్యాధులకు ఔషధాలను ఆవిష్కరించారు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. ఆయన నిరంతర కృషి ఫలితంగా మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరింది. తిరుగులేని సామర్థ్యంతో పనిచేస్తున్న టెట్రాసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్, పుట్టుకతో వచ్చే లోపాలను నివారించే ఫోలిక్ యాసిడ్, బోధకాలను తగ్గించే హెట్రాజన్, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మెథోట్రెక్సేట్ మొదలైన అద్భుత ఔషధాలను సృష్టించారు. డాక్టర్ సుబ్బారావు కృషికి లెడర్లీ ల్యాబొరేటరీ వారు సుబ్బారావు గౌరవార్థం ఆయన విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలోని బల్సర్లో ఉన్న వారి ల్యాబొరేటరీలో ప్రతిష్ఠించారు. దాని క్రింద శిలాఫలకంపై ఆయనను శాస్త్రవేత్తగా, అధ్యాపకునిగా, తత్వవేత్తగా, మానవాళి శ్రేయోభిలాషిగా కీర్తించారు. విజ్ఞాన శాస్త్రం కేవలం ఆయుష్ను పొడిగిస్తుంది, మతధర్మం ఆ జీవితాన్ని, గాంభీర్యాన్ని ప్రసాదిస్తుంది అని వ్రాశారు. శాస్త్రవేత్తగా ప్రజలకు నిస్వార్థ సేవలందించిన డాక్టర్ సుబ్బారావు నిజమైన కర్మయోగి. అవరోధాలనే ఆధారంగా చేసుకుని అభివృద్ధి పదంలో పయనించేవాడే మహనీయుడు. అలా తన జీవితంలో పలకరించిన చేదు అనుభవాల క్షేత్రాన్ని సుమధుర సుక్షేత్రంగా మలిచారు మన యల్లాప్రగడ సుబ్బారావు. భగవంతుడు మనకు పెట్టే పరీక్షల వెనుక మహత్తరమైన పరమార్థం దాగి ఉందని, మనలో అచేతన శక్తులను అవి తట్టి లేపుతాయని నిరూపించారాయన. తన శోకాన్ని గుండెల్లో దాచుకొని మానవాళికి సుఖశాంతుల ఔషధాలని ఇచ్చిన అపర ధన్వంతరి సుబ్బారావు.